రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై కక్ష పూర్వకమైన రాజకీయాలు చేస్తూ వైసీపీ నాయకులపై దాడికి తీవ్రంగా ఖండిస్తున్నామని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని మీడియాతో మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందన్న సంఘటనలో ప్రభుత్వం వైసీపీ నాయకులపై బురద చల్లడం హేయమైన చర్య అని ఆమె ఆరోపించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రకంగా అయితే కక్షపూరిత రాజకీయాలతో వైసీపీ మీద దాడులు చేస్తా ఉన్నారో వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి సంఘటనలో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కంపెనీ నుంచి నెయ్యి సప్లై అయ్యిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటా ఉందో వాటికి 2018లోనే టెక్నికల్గా అప్రూవల్ ఇచ్చింది ఇదే టీడీపీ ప్రభుత్వం 2018లో. ఇప్పుడు ఈ శాంపిల్ తీసిన నెయ్యి కూడా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ట్యాంకర్ నుంచి తీసిందే. దానికి స్వయాన చంద్రబాబు నాయుడు గారే సిట్ వేస్తే ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఎటువంటి జంతు కొవ్వులు కలవలేదని చెప్పేసి అంటే కూడా ఈరోజు కూడా ఛార్జ్ షీట్లో లేనటువంటి పేర్లు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పేర్లు ఛార్జ్ షీట్లో లేనప్పటికీ కూడా వాళ్ళను దోషులుగా చిత్రీకరిస్తూ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీలకు మళ్ళీ పోలీసులను కాపలాగా పెడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. ఏ రకంగా అయితే కక్షపూరిత రాజకీయాలతో వైసీపీ మీద దాడులు చేస్తా ఉన్నారో వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ